వెల్కమ్ టు విజ్ఞాస్ ఛానల్. ఈరోజు మా గార్డెనింగ్ చూపిద్దాం అనుకుంటున్నానండి. చూడండి ఎంత చక్కగా ఉన్నదో. ఇదేంటో తెలుసా అండి? మస్క్ మిలన్ అంటారండి దీన్ని. అంటే కర్బూజా ఏదో అంటారు కదా, అదే. ఇంకా కాయలు అయితే రాలేదు, చెట్టు నిండా పూత అయితే వచ్చింది. ఇంకొక కొన్ని రోజులు అయితే కాయ వచ్చాక నేను మీకు చూపిస్తాను. ఇదంతా కూడా అదేనండి, మస్క్ మిలనే. ఇందులో చూడండి మధ్యలోని వాటర్ మిలన్ కూడా ఉన్నది. వాటర్ మిలన్ ఇదంతానా ఇంకా చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ కూడా మస్క్ మిలన్ అండి. వాటర్ మిలన్, మస్క్ మిలన్ ఈ రెండు ఇప్పుడు మనకి సీజన్ కదండి, సమ్మర్ సీజను. ఇవే వస్తాయి ఎక్కువగా మనకి. ఇదిగోండి మా మందార చెట్టు, ఇంకా పువ్వు పూర్తిగా వెళ్ళలేదండి. చెట్టు నిండా మొగ్గ ఉన్నది. కాసేపు అయితే వచ్చేస్తుంది. ఎర్లీ మార్నింగ్ కదా ఇది. ఇదిగోండి బుల్లి కుండీలో చూడండి మా పుదీనా చెట్టు. ఇంకా వస్తున్నాయి, ఇంకా పెద్దగా వస్తుందండి. ఇంకా చిన్న చిన్నగా ఉంది. ఇలాగే చూడండి గోంగూర, ఇదిగోండి ఇక్కడ పుదీనా ఉంది చూడండి. ఇదంతా మస్క్ మిలన్, వాటర్ మిలన్ ఇవేనండి. ఈ మధ్యలో చూసారా ఆరెంజ్ చెట్టు అంటారండి దీన్ని. ఎంత ముద్దుగా ఉందో చూసారా, ఇంకా చిన్నగా ఉంది. మన మేడ మీద మనకి నచ్చినట్టు చిన్న చిన్నగా పెంచుకుంటున్నామండి. ఇదిగోండి ఇంకొకటి మీకు చూపిస్తాను సర్ప్రైజు. ఇందులో చూడండి వాటర్ మిలన్ ఉంటుంది. కనబడుతుందో లేదో మీకు? కనబడుతుందండి ఇందులోని వాటర్ మిలను. లైటింగ్ తక్కువగా ఉండడం వల్ల కనబడట్లేదు అనుకుంటున్నాను. చూడండి ఇందులో దాక్కున్నదండి ఆ వాటర్ మిలను. ఇదిగోండి ఇందులో కనబడుతుందేమో చూడండి వాటర్ మిలను. ఈ మధ్యలో ఉన్నది. ఇదిగోండి, ఇదిగోండి కనబడ్డదా? మా బుల్లి కరివేపాకు చెట్టు. ఇందులో కూడా చూసారండి, ఇది కూడా ఆరెంజేనండి. ఇదిగోండి ఇందులో టమాటీ ఉన్నది. ఇదిగోండి పాలకూర ఇది. ఇదిగోండి మా బుజ్జి చామంతులు. సీజన్ అయిపోతుంది కదండి, ఇంకా అలాగే ఉంటాయి ఇవి. సీజన్ టైంలో నేను తీయలేకపోయానండి, నాకు అవ్వక, లేకపోతే చామంతి తోటలా వచ్చేసింది. ఇదిగోండి ఇవి పచ్చిమిరపకాయ చెట్లండి. ఇదిగోండి వీటికి కాయలు వచ్చే పచ్చిమిరపకాయలు. పూత ఉంది, పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయండి. ఇది మళ్ళీ వాటర్ మిలన్ అండి. ఈ సీజనే అది కదండి వాటర్ మిలన్. ఇది మన దేవుడికి అండి, పువ్వులు వస్తాయి. నేను ఈవినింగే తెంపేశాను మొత్తం అంతాను. ఇంకోండి ఇందులో ఒకటి ఉంది చూడండి, ఇది టమాటీ చెట్టు అండి. టమాటీ సరిగ్గా రావట్లేదు, చిన్న చిన్నగా వచ్చి పడిపోతున్నాయి. ఇవి కూడా ఆ మధ్యన బాగా వచ్చేసాయి, దగ్గర 10 kgs వరకు వచ్చాయండి. అప్పుడు నేను తీయలేకపోయానండి. ఇది చూడండి చిక్కుడు చెట్టు, ఇది పూత వచ్చింది. ఇగో చిన్ని బుల్లి చిక్కుడుకాయ వచ్చింది చూడండి ఇక్కడ. ఇంకానా ఇదిగోండి ఈ చెట్టు ఎంతో కాలం నుంచి మా దగ్గర ఉన్నదండి. దేవుడికి పువ్వులు వస్తాయి ఎప్పుడు కూడా. ఇదిగోండి గోంగూర, పునగంటాకండి. కంటికి చాలా మంచిది, పిల్లలకి పెడితే ఇంకా మంచిదండి. చిన్న కొమ్మ వేసుకుంటే చాలండి, మనకి బోల్డ్ అంత వచ్చేస్తుంది మన ఇంట్లోనే, మన ఆకుకూర. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ చామంతి చెట్టు ఉన్నది, వాటర్ మిలన్. ఇదిగోండి ఇది వంకాయ చెట్టు అండి. మీకు ఒక లాగ్లో చూపించాను మా చెట్టు వంకాయలు ఎన్ని వచ్చాయి కూడా మీకు ఆల్రెడీ. మళ్ళీ చెట్టు నిండా పూత వచ్చింది. ఇదంతా చూడండి గుజ్జుగా వచ్చింది. ఇది కూడా మస్క్ మిలనేనండి, గుజ్జుగా వచ్చింది. అంతా వేరు చేయాలి.
ఇదంతా మా అత్తగారు ఎక్కువ చేస్తారండి సేవ, ఈ మొక్కల సేవ అంతా కూడానా. ఇదిగోండి ఇక్కడ మందార చెట్టు వచ్చేసింది. మన ఇంటి మేడ మీదే అన్నీ చిన్న చిన్న పూల కోలాలండి మావి. ఇదిగోండి గులాబీ చెట్టు, ఇక్కడ కూడా మస్క్ మిలన్ చూడండి, ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి మస్క్ మిలన్. ఇది సీజన్ కదండి, మనం కొంచెం ఓపిక పెట్టుకొని ఆ పిక్కలు అవి జల్లుకుంటే చాలండి, చక్కగా వచ్చేస్తాయి. ఇదిగోండి ఇది ఒక పూల చెట్టు అండి దేవుడికి. మనకి పువ్వులన్నీ నిన్న సాయంత్రం తెంపడంతో లేవు. ఇవి చూడండి శంఖం పువ్వులు, చక్కగాన ఈ మధ్యన చక్కగా గుత్తుల్లా వస్తున్నాయి కూడానండి, చాలా బాగా వస్తున్నాయి. మధ్యలో తులసి చెట్టు అండి. ఇదిగోండి ఇక్కడ ఇంకో చెట్టు చూడండి. మాకు ఇగోండి వేప చెట్టు కూడా వస్తుందండి, ఎప్పుడు తీసేసినా మళ్ళీ వస్తానంటదండి. అందుకే మరి ఇంకా తీయకుండా మేము కూడా అలాగే ఉంచాము. అమ్మవారి చెట్టు కదండి అది. ఇదిగోండి రోజ్ ఫ్లవరు, చక్కగా గులాబీ చెట్టు పువ్వు ఉన్నది కదా. మధ్యలో ఇందులో గోరింటాకు చెట్టు కూడా ఉంది చూడండి. ఇదిగోండి ఇదేం చెట్టు మీరే చెప్పాలి. వచ్చింది మేమైతే బొప్పాసి చెట్టు అనేసి మేము ఉంచాము. ఇది తెలియని వాళ్ళు ఎవరు లేరండి, మీకే తెలుసు కదా. ఇదిగోండి మళ్ళీ ఇంకో చిన్ని పువ్వు. ఇదిగోండి దానిమ్మ చెట్టు చిన్నగా ఉంది కదా. ఇవి కూడా గులాబీ మొక్కలేనండి. ఎలా ఉందండి మా గార్డెనింగు, నచ్చిందండి? చామంతి పూలు అయిపోయాయండి, అప్పుడే చెప్పాను కదా ఇందాకలే, చామంతి పూలు అయిపోయి అందుకే వేరు చేయలేదు కూడా, మరి ఇంక ఊరుకుండిపోయాము. ఇదండి మా గార్డెనింగు. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో మీకు మీ అభిప్రాయాలు తెలపండి చాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. బాయ్ బాయ్.